మొబైల్ ఛార్జర్ కోసం మహిళను హత్య చేసిన ఘటన హైదరాబాద్ పట్టణంలోని దుండిగల్ పరిధిలోని తాండాలో చోటు చేసుకుంది. తాండాకు చెందిన శాంత పాలు కళ్ళు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది. శాంత కళ్ళు కాంపౌండ్ వద్దకు వెళ్లిన వ్యక్తి సెల్ ఫోన్ ఛార్జర్ కోసం మహిళతో గొడవ పడ్డాడు. ఈ గొడవ పెద్దదవ్వడంతో మహిళను కొట్టిన వ్యక్తి వెనక్కి నెట్టేశాడు. తలకు బలమైన గాయం కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పక్కపక్కనే ఉండటం వల్ల ఇతను గ్రాడ్యువల్గా అప్పుడప్పుడు పోవడం ఆ కిరాణా షాప్కి అదో ఇదో కొనుక్కోవడం జరుగుతుంది. ఇతను ఏమనే కాదు, వాళ్ళ ఓనర్స్ కూడా అడిగాడు, ఎక్కడైతే పనిచేస్తున్నాడో వాళ్ళని కూడా ఈ సెల్ ఫోన్ నా ఛార్జర్ ఎక్కడ పోయింది, ఎవరు తీసిర్రు అనేటువంటి దాని మీద ఆర్గ్యుమెంట్ చేయడం. అప్పటికే పోయి అది 24 గంటలు అయింది. ఇంకా ఆయన ఆ ప్రాసెస్లో ఉండటం, ఆ తాగిన మైకంలో మిడ్ నైట్ వచ్చేసి ఆమెని లేపి డిస్టర్బ్ చేయడం, దానివల్ల ఈ సడన్ ప్రొవొకేషన్లో జరిగింది. బెల్ షాపులు అనేది సరే మనం కూడా రైడ్ చేస్తున్నాం, అక్కడ జరుగుతుండొచ్చు. ఈ బెల్ షాప్కి ఈ మటర్కి సంబంధం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఆమె పనుకొని ఉంటుంది, ఆమెను పోయి లేపి తను ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. తను మనకి ఆగిలాపూర్ జంక్షన్లో అదుపులో తీసుకోవడం జరిగింది.